హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి మెట్రో ఎల్లో పైన వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఫైనల్ అయితే కుదిరింది. ఫ్రమ్ సిల్క్ బోర్డ్ టు ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. సో టోకెన్ ఛార్జెస్ వరకు వచ్చేస్తే అది అరౌండ్ 30 రూపీస్ పడుతుంది. సో స్మార్ట్ కార్డ్ యూజర్స్ ఉంటే వాళ్ళకి 28.5 ఉంటుంది అనమాట, అది డిస్కౌంట్ వాళ్ళకి. సో ఓవరాల్ ఎల్లో లైన్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే 10 రూపీస్ నుంచి 90 రూపీస్ డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ అనేది ఉంటుంది. నేను బొమ్మనల్లి టు ఎలక్ట్రానిక్ సిటీకి 3 టోకన్స్ తీసుకున్నాను. అండ్ నేనైతే ఒక చిన్న చెకింగ్ అనమాట, నేను షారుఖ్ ఖాన్ పోజ్ ఇచ్చేసి అలా దిగేశాను. 0.5లో పెట్టావా. అండ్ మెట్రో అయితే డైలీ మార్నింగ్ 5 నుంచి నైట్ 11 o'clock వరకు ఉంటుంది. సో మీకు చాలామంది తెలిసి ఉంటుంది, సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ రావాలంటే మినిమం 1.5 hours లేదా 2 hours అయితే పక్కా అనమాట ట్రాఫిక్ వల్ల. బట్ మనం మెట్రో యూజ్ చేయడం వల్ల 21 minutesలో మనము రీచ్ అయిపోవచ్చు. సో ఇంకా ఎల్లో లైన్ మొత్తానికి 19.15 kilometers పొడి ఉంటుంది. అండ్ ఆర్జీవీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు మొత్తం 16 స్టేషన్స్ ఉన్నాయి. అందులో సెంట్రల్ సిల్క్ బోర్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, కోనపగ్ర లాంటి హబ్స్ ఉన్నాయి. మెట్రోలో మనం స్మోకింగ్, ఈటింగ్ అలాంటివన్నీ అస్సలు చేయకూడదు, ఫుల్లీ ప్రాహిబిటెడ్. ఈ మెట్రోలో ఒక అడ్వాంటేజ్ చూడండి, అన్ని డిజిటల్లో ఇచ్చాడు. నా ముందైతే అలా ఉండేది కాదు, జస్ట్ పిక్చర్ ఫార్మేట్లో అతికించేసేవాళ్ళు. అండ్ పిక్ పాకెటర్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట, ఎవరు కొట్టేస్తున్నారని కూడా తెలియదు. అదే మనం బయట వస్తే దగ్గర 1.5 hours to 2 hours పట్టే జర్నీ జస్ట్ 21 minutes 20 minutesలో ఈజీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీ అందరు తెలుసో లేదో, ఇది ఒక డ్రైవర్లెస్ ట్రైన్స్ అనమాట. మార్నింగ్ 5 to 11 వరకు ఆపరేటింగ్ అవుతాయి. ట్రాఫిక్ టెన్షన్ అయితే లేదు. ల్యాక్స్ ఆఫ్ టికెట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయితే సేవ్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసో లేదో, బెంగళూరు ఇప్పుడు ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్. అండ్ ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ ఏ సిటీకి ఉందో మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎలాంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా మేమైతే ఈజీగా వచ్చేసాం. ఈ కాయిన్ తీసుకెళ్ళి ఇక్కడ కనిపించే దానిలో వేసామంటే ఇంకా మనం ఎగ్జిట్ అయిపోయి బయటకైతే వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ కామెంట్ సెక్షన్లో ఏం మెన్షన్ చేయాలో చెప్పాను కదా.